దేశ రాజధాని ఢిల్లీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆరోపించింది. అయితే దీన్ని ఆయన ఖండించారు. కేజ్రీవాల్ కారు ఇద్దరు యువకుల్ని ఢీకొట్టిందని విమర్శించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఉన్న కారుపై రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ కారును అక్కడి నుంచి పంపించివేశారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేజ్రీవాల్ వాహనం పైన యువకులు రాళ్లు విసిరినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి ఈ విషయంలో కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు కదా? నవీన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్ పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. అదేవిధంగా ఆయన కాన్వాయ్ పైన రాళ్ల వర్షం కూడా కురిపించినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ ఘటనపై తీవ్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా స్పందించారు. దాదాపు ఇదంతా బీజేపీ కుట్రేనని, బీజేపీ ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న వల్ల తమ పైన ఎక్కడ కూడా గెలవలేని పరిస్థితి నేపథ్యంలోనే తమపై దాడులకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్ పై కూడా రాళ్లు రుగారు. అయితే భాజపా ఓటమికి భయపడుతుందనే అంశాన్ని కూడా అటు ఆమ్ ఆద్మీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ అక్కడ కాన్వాయ్ పైన రాళ్లు రుబ్బుతున్న సందర్భంలో ఒక్కసారిగా పోలీసులు జోక్యం చేసుకొని వెంటనే కాన్వాయ్ ని పంపించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఢిల్లీ కేజ్రీవాల్ పైన సెంట్రల్ ఢిల్లీలో పోటీ చేస్తున్న పర్వేష్ సింగ్ సాహెబ్ కు సంబంధించిన ముఖ్య అనుచరుడు ఈ రాళ్ల దాడిలో ఉన్నారని కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు కాన్వాయ్ ముందుకు వెళ్తున్న సందర్భంలో కొంతమంది యువకులకు కాన్వాయ్ తగినట్టు కూడా బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్యకర్తలను కూడా చూసేందుకు కూడా పర్వేష్ సింగ్ అక్కడికి వెళ్లారు. వారిని పరామర్శించడం జరిగింది. అయితే నిన్నటి వరకు మాటల యుద్ధంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కొనసాగుతుంటే తాజాగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కారును బీజేపీ నేతలు టార్గెట్ చేశారని, ఓటమి భయంతోనే ఈ దాడులు చేస్తున్నారని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఆరోపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. चलना तो पड़ेगा।